హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. చలో, ఈ వీడియోలో మరి గ్రూప్ 4లో మినిమం క్వాలిఫై మార్కులు ఎన్ని, పిహెచ్ కేటగిరీ యొక్క కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని మార్కులకు ఉండబోతుంది, ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇక చూసినట్లయితే ఈ యొక్క మనకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ గ్రూప్ 4లో ఎందుకు చర్చనీయాంశం అయిందంటే, ఇప్పుడు మనకు లేటెస్ట్ గా మనకి ఏదైతే నిన్న కాక మొన్న వచ్చినటువంటి టీఎస్పీఎస్సీ స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించినటువంటి అభ్యర్థులది ఏదైతే లిస్ట్ అవుట్ అయిందో, సో దాంట్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్కులకు ఉన్నటువంటి వాళ్ళకే మేము స్పోర్ట్స్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తామని పేర్కొన్నారు. సో ఏంటి అసలు మినిమం క్వాలిఫై మార్కులు ఎన్ని? సో మా నెంబరు అందులో లేదు సార్ అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకు ఉండదు అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. అలాగే పిహెచ్ కేటగిరీ వాళ్ళు చాలా మంది అయితే కామెంట్ అడుగుతున్నారు, సార్ మా యొక్క కట్ ఆఫ్ ఏ విధంగా ఉండబోతుంది. సో కట్ ఆఫ్ ఆర్ సేఫ్ స్కోర్ అయితే చెప్పగలుగుతాను, ఈ వీడియోలో చూద్దాం. రైట్, ఇక చూసినట్లయితే ఈ యొక్క మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఏంటి అసలు అని ఒక్కసారి చూసినట్లయితే మనము పేపర్ 1 పేపర్ 2 మరి 2 పేపర్లకు కలిపి మనం 300 మార్కులకు ఎగ్జామ్ రాయడం జరిగింది. సో ఈ 300 మార్కులకు గాను మనకు 2 పేపర్లకు కలిపి మనకు ఖచ్చితంగా జనరల్ అభ్యర్థులు అయితే కనుక సో 40% రావాలి. ఓబీసీ అభ్యర్థులు అయితే కనుక సో 35% రావాలి. ఎస్సీ అభ్యర్థులు అయితే కనుక మరి 30% రావాలి. ఎస్టీ వాళ్ళకు కూడా 30%. సరే, ఎట్లా సార్ మీరు ఇన్ని రోజులు చెప్పలేదు కదా ఈ విషయం అంటే, అఫీషియల్ నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేశారు. సో నేను అనుకోవడం కాదు, కానీ ఇక మీకు అఫీషియల్ మనకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ చేసి మరి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. రైట్, ఇక చూడండి, దోస్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫైయింగ్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశాడు. సో ఇందులో అన్ని కేటగిరీస్ కి సంబంధించినటువంటి అంశాలు మెన్షన్ చేశాడు. ఇక్కడ చూడండి, ఏంటి స్పోర్ట్స్, దట్ ఈస్ ఇక్కడ చూడండి, ద క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఓసీ స్పోర్ట్స్ మ్యాన్ కానీ, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ అండ్ ఈడబ్ల్యూఎస్ నాట్ లెస్ దెన్ 40% కన్నా తక్కువగా ఉండకూడదు. రైట్, బీసీ వాళ్ళకైతే నాట్ లెస్ దెన్ 35%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతేనేమో ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ ఉన్నటువంటి వాళ్ళకైతే నాట్ లెస్ దెన్ 30% అనమాట. రైట్, క్లారిటీ వచ్చింది కదా. సో ఈ మినిమం మార్కులు అనేవి మీకు వస్తేనే, ఇవి దాటి మీరు ముందుకెళ్తేనే ఖచ్చితంగా మీకు 1:2 ఆర్ 1:3లో మీకు ఛాన్స్ ఉంటుంది. అంటే వీటితో పాటు ఇవి వస్తేనే జాబ్ వచ్చినట్టు కాదు, ఇవి రావాలి మినిమం క్వాలిఫైయింగ్ మార్కులు. అలాగే నేను గత వీడియోలో చెప్పాను 1:3లో ఉండాలంటే కనుక సేఫ్ స్కోర్ ఎంత మీ జిల్లాలో అని చెప్పేసి, ఆ వీడియో ఎవరైనా చూడబోతే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. సో తప్పకుండా చూడండి. సో ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఆ సేఫ్ స్కోర్ అనేది, కట్ ఆఫ్ అనేది. సో ఆ విధంగా మీరు చూసుకున్నప్పుడు దానికి దగ్గరగా ఉంటే అప్పుడు మీరు ఆ లిస్ట్ లో ఉంటారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకన్నా వెళ్తారు. లేకపోతే కనుక మీరు వెళ్ళరు. సో ఏంటి సార్ ఈ 40% అంటే కనుక 300 మార్క్స్ లో 40% 120 మార్కులు రావాలి. ఇక్కడైతే 120. రైట్, ఇక ఓబీసీ వాళ్ళకైతేనేమో మనకు చూసినట్లయితే మినిమం 105 మార్క్స్ రావాలి. ఇక ఎస్సీ ఎస్టీ మనకు పిహెచ్ కేటగిరీ వీళ్ళకైతేనేమో మినిమం 90 మార్కులు అయితే రావాలన్నమాట. రైట్, సో ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇక చూసినట్లయితే నెక్స్ట్ అంశం ఏముంది, పిహెచ్ కేటగిరీ కట్ ఆఫ్ మార్కులు. చూడండి ఫ్రెండ్స్, చాలా మంది అడుగుతున్నారు దీనికి సంబంధించి. సో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి ఎవరైనా జాయిన్ కాకపోతే. సో టెలిగ్రామ్ గ్రూప్ లో ఈ డిస్టిక్ వైజ్ గా నేను కేటగిరీ వైజ్ గా నేను గ్రూప్ 4 యొక్క జిఆర్ఎల్ అనేది నేను రెడీ చేసి పెట్టాను. రైట్, సో కట్ ఆఫ్ కాదు, కానీ ఇందులో నేను ఎగ్జాంపుల్ గా ఒక డిస్టిక్ తీసుకొని నేను ఎలా చూసుకోవాలో మీరు అనేది నేను చెప్తాను. దాని తర్వాత మీరు మీ యొక్క జిల్లాది ఎక్సెల్ షీట్ అనేది ఓపెన్ చేసి, మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా, సో అన్ని జిల్లాలకు సంబంధించి మీరు ఓపెన్ చేసుకొని చూసుకోండి. రైట్, నేను ఫస్ట్ అయితే ఇప్పుడు ఇక్కడ జస్ట్ శాంపుల్ గా నేను హన్మకొండది చూపిస్తున్నాను. రైట్, హన్మకొండ డిస్టిక్. రైట్, ఇక్కడ హన్మకొండ డిస్టిక్ సంబంధించినటువంటి ఎక్సెల్ సీట్ ఓపెన్ అయింది. సో మీరు మీ మొబైల్లో కూడా ఈజీగా చూసుకోవచ్చు అండి, ఎలాంటి టెన్షన్ లేదు. రైట్, ఇక్కడ
మనకు ర్యాంకు, హాల్ టికెట్ నెంబర్ అండ్ మార్క్స్ అండ్ జెండర్, కమ్యూనిటీ ఈ విధంగా ఉన్నాయి కదా. సో మీరు చూసుకునేటప్పుడు ఎలా చూసుకోవాలి, ఎలా ఫిల్టర్ చేసుకొని చూసుకోవాలి. నేను ఫిల్టర్ ఆప్షన్ అనేది ఇక్కడ మీకు ప్రతి ఒక్క ఎక్సెల్ షీట్ కి ప్రతి డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి జిఆర్ఎల్ షీట్ కి నేను యాక్టివేట్ చేసి పెట్టాను. రైట్, మీ ఎవరైతే ఉన్నారో పిహెచ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మీరు ఎలా చూసుకోవాలంటే కనుక ఇక్కడ చూడండి, మనకు కమ్యూనిటీ ఉన్నది. సో కమ్యూనిటీ మనకు అవసరం లేదు. సో ఇక్కడ కేటగిరీ పిహెచ్ అనేటటువంటి కాలం దగ్గరకు వచ్చేయండి మీరు. రైట్, ఇక్కడ పిహెచ్ అనేటటువంటి కాలం ప్రతి దాంట్లో ఉంటుంది ఖచ్చితంగా. అక్కడికి వచ్చేయండి మీరు. అక్కడికి వచ్చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏమంటే ఇక్కడ ఆరో మార్క్ ఏదైతే ఉంటుందో సో దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు సెలెక్ట్ ఆల్ ఉంటుంది కదా. సో దానిపైన ఒకసారి క్లిక్ చేసిన తర్వాత ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టండి. సో ఇక్కడ SOH అని చెప్పేసి ఉంది కదా. సో ఎస్ అని పెట్టేసేయండి. ఎస్ అంటే మనకి ఎస్. హనుమకొండలో ఇక్కడ చూడండి, మనకు పిహెచ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇక్కడ చూసినట్లయితే చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ యొక్క డిస్టిక్ లో చాలా తక్కువ మంది ఉన్నారు. సో మీరు ఏం చేస్తారంటే సో వీళ్ళకు వచ్చినటువంటి మార్కులు చూడొచ్చు. సో మనకు పిహెచ్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ అనుకోవచ్చు వాళ్ళ యొక్క డిస్టిక్ లో. పిహెచ్ కోటా కింద 155 మార్క్స్ ఓసీ అతను ఉన్నాడు, 153 సెకండ్ ర్యాంక్. అంటే ఆ విధంగా వాళ్ళకు ఉన్నటువంటి ర్యాంక్ వేరు, కానీ కమ్యూనిటీ వైజ్ గా చెప్తున్నాను, సారీ కేటగిరీ వైజ్ గా చెప్తున్నాను. ఓకేనా? ఈ విధంగా చూసుకున్నప్పుడు మీ యొక్క జిల్లాలో నిజంగా OH పోస్టులు ఎన్ని ఉన్నాయి, సో మీరు ఇక్కడ అప్లై చేసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రైట్? వాళ్ళకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి ఉంటాయి. వచ్చిన వాళ్ళే ఇక్కడ GRL లో ఉంటారు ఖచ్చితంగా. అంటే మనము GRL లో ప్రతి ఒక్కరి ఉంటాయండి, కానీ మనం డిస్ట్రిక్ట్ వైజ్ గా ఏవైతే లిస్ట్ చేసినామో అందులో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చిన వాళ్ళ లిస్ట్ నంబర్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా చూసుకుంటే అప్పుడు మీకు సేఫ్, అంటే మీరు సేఫ్ జోన్ లో ఉన్నారా లేదా అనేది మీరు గెస్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి ఒక్కొక్క మరి డిఫరెంట్ గా ఉంటుంది మనకు సేఫ్ స్కోర్ అయితే. సో ఆ విధంగా చెప్పడానికే తెలియదు, కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను. సో గత వీడియోలో ఏదైతే నేను వేరే కేటగిరీ వైజ్ గా ప్రతి జిల్లాకు చెప్పినటువంటి మార్కులకు గాను మీరు 7 నుంచి 8 మార్కులు తక్కువ చేసుకొని చూసుకోవచ్చు ప్రతి జిల్లాకు సంబంధించి. సో ఆ విధంగా చూసుకోండి, మీకు సరిపోతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనము ఇంకొక జిల్లా చూద్దాం, రంగారెడ్డి చూద్దాం. రైట్, ఇక్కడ రంగారెడ్డి జిల్లా ఉంది. సో మీరు పిహెచ్ కేటగిరీకి వెళ్ళి ఇక్కడ చూడండి, రంగారెడ్డి జిల్లాలో HH వాళ్ళు ఉన్నారు, OH వాళ్ళు ఉన్నారు, VH వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మీకు క్లారిటీగా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. రైట్, సారీ అండి. ఎస్, ఇక్కడ మీరు ఇది చూడండి, ఇక్కడ మనకు ఎస్ అనేది అన్న దగ్గర ఎవరు ఉన్నారంటే HH, OH, VH వీళ్ళు ఉన్నారు అనమాట. సో మనం ఏం చేద్దామంటే సో ఒకసారి వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకుందాం ఎవరెవరు. సో HH వాళ్ళే కావాలంటే కనుక అప్పుడు ఓకే కొడితే సో HH వాళ్ళు ఒకరే ఉన్నారు. సో ఆ విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. సో HH అండ్ OH వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే మళ్ళీ ఇంతమంది వచ్చారు. సో ఆ విధంగా మీరు మళ్ళీ అందరూ కలిపి HH, OH, VH వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే సో ఇంతమంది ఉన్నారు. సో టాప్ స్కోర్ వచ్చి దీంట్లో మనకు 180 అండ్ 179, 162 ఆ విధంగా మీరు ఫిల్టర్ చేసుకొని చూసుకోండి. మీ జిల్లాలో OH కి సంబంధించినటువంటి పోస్టులు కానీ, VH కి సంబంధించినటువంటి పోస్టులు కానీ, తర్వాత HH కి సంబంధించినటువంటి పోస్టులు కానీ, ఈ PH కేటగిరీ కింద మీకు నిజంగా పోస్టులు అనేవి ఉన్నవా లేవా చూసుకోండి. దాన్ని బట్టి మీకు సేఫ్ స్కోర్ అనలైజ్ చేసుకోండి. అదే మీకు దాదాపు ఆల్మోస్ట్ కట్ ఆఫ్ అదే అవుతుంది అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా అర్థం కాకపోతే కనుక కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నన్నైతే ఖచ్చితంగా మరి మీకున్నటువంటి డౌట్స్ నాతోనైతే మీరు డైరెక్ట్ గా మాట్లాడే ప్రయత్నం అయితే చేయొచ్చు. సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.